రుణమాఫీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. మా అధికార వెంకట్రావు గారి ఇంటికెళ్ళో లింగయ్య గారి ఇంటికెళ్ళో కుటుంబాన్ని నిర్ధారించి బ్యాంకు దగ్గర కూడా ఇప్పుడు ఒక మనిషి అధికారి ఉన్నాడు, రైతు వేదికలో ఉన్నాడు, మండల ఆఫీసులో ఉన్నాడు. మీరు ఏది అనుమానం వచ్చినా మండల వ్యవసాయ అధికారికి దరఖాస్తు చేయండి. దాన్ని క్లియర్ చేసి కంప్లీట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మా దగ్గర ఖాతాలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, ఎర్రరున్న దాన్ని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఎమ్మెల్యేని అడగండి, ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి ఓన్రి, వాళ్ళ కాడికి ఓన్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. మనం పోవలసింది మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల కాడికి పోవాలి, నిలదీయాలి, అడగాలి, గట్టిగా చెప్పాలి. చీప్ చేష్టలతోటి, చిల్లర చేష్టలతోటి రాజకీయ వ్యవస్థని దిగజార్చొద్దు. మీరు దిగజారుస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు మాట్లాడటం తప్పట్లేదు. మీరు చిల్లర వేషాలు వేసి చిల్లర మాటలు మాట్లాడి చీపుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన కూడా మిమ్మల్ని అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, మీరు దయచేసి మనం ఎవరిని కొట్టేది లేదు, రేవంత్ రెడ్డి లెక్క బూతులు మాట్లాడేది లేదు, చెడ్డ మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చాలా పద్ధతిగా ఏ ఊరికి ఆ ఊరు ఒక్కటైదాం. కాంగ్రెస్ వాళ్ళ మోసాన్ని, వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ప్రజల ముంగట పెడదాం. ఇలా ఏమైంది, ఏం కాలేదు ఆలోచించమని కోరుదాం. చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు, రేవంత్ రెడ్డి లెక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి పంట కాలానికి 18,000 కోట్లు ఒకే నెలలో ఇచ్చి మిగతా నిధులను కూడా ఫేజ్డ్ మేనర్లో ఒకే పంట ఈ పంట కాలంలోనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా అన్నం పెట్టే రైతును కూడా ఆందోళన పరిచి ఆయన్ని ప్రేరేపించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆడ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచ సంస్కృతి ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లు పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా, ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు, అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే.